నమస్తే. ప్రస్తుతం కొరుట్ల వైష్ణవి గ్రామంలో ఉన్నాం. 8 రోజులు అయితే ఉంది వైష్ణవి మృతి చెంది. కేసులో ఆధారాలు బయటపడ్డాయి, నిందితులు అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి శిక్ష లేదు. పైగా ఏ చట్టం నుండి అంటే ఏ లొసుగు నుండి వాళ్ళను బయటపడేయాలని అడ్వకేట్లు పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు పోలీసులు ఏం చెప్పారు, మీ బిడ్డకి ఎవరైతే చంపారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, న్యాయం చేస్తామని చెప్పారు. సరే, ఇదే కేసు విషయంలో న్యాయం అంటే కేసు అయి జైల్లో వేస్తే న్యాయం జరిగినట్లయితే ఎవరు భావించరు. 18 ఏళ్ళ ఒక ఆడబిడ్డ 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు చనిపోవడం ఈ రాష్ట్రాన్నే మొత్తం కుదిపేసింది. దిశ కేసులో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసింది, దేశమంతా కూడా చూసింది. అంటే ఉన్నోని బిడ్డకు ఒక న్యాయం, పేదోని బిడ్డకు మరో న్యాయంలాగా అనిపిస్తూ ఉంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, అధికారులు ఎట్లాంటి శిక్ష వేస్తారు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే ఒక్కరొక్కరుగా నాయకులు కూడా వైష్ణవి ఇంటిని చేరుకుంటూ ఉన్నారు. న్యాయం జరుగుతుందని చెప్పేసి భరోసాలు ఇస్తూ ఉన్నారు. మరి ఎట్లాంటి న్యాయం జరగనుంది? వైష్ణవిని చంపినటువంటి కుటుంబానికి కావచ్చు, వరకట్నం వేధింపులు ఆల్రెడీ చట్టమే ఉంది. వరకట్నం అడిగినవాడు గాడిద అని చెప్పేసి పోలీస్ అధికారులే స్వయంగా పోలీస్ స్టేషన్లో గోడల పైన వాల్ రైటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మర్డర్ కేసు అయితే, రెండోది వరకట్నం వేధింపులు. మరి ఎట్లా స్పందిస్తూ ఉన్నారు అధికారులు, కుటుంబ సభ్యులకు ఇప్పుడేం చెప్తా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైష్ణవి బ్రదర్ మనతో పాటు ఉన్నాడు. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం చెప్తా ఉన్నారు అధికారులు? ఆ రోజు అరెస్ట్ ఏ రోజైతే చనిపోయిందో మీ ఆవేశాన్ని ఆపడానికి అనేక హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడేం చెప్తా ఉన్నారు? వాళ్ళు ఒకటే మాట అంటారు, మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, చేస్తాం, శిక్ష పడేలా చేస్తామని అంటారు. ఆ శిక్ష ఏదో తొందరగా పడితే మాకు హ్యాపీ ఉంటుంది, పైనుంచి చూస్తున్న మా చెల్లె హ్యాపీ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు మా చెల్లె గురించి తెలుసు, ఆల్రెడీ అంతా చెప్పేసినాం, మీకు తెలియదంటే ఏది లేదు. నేను చెప్తుంది ఒకటే, మా చెల్లెని మీ చెల్లె అనుకొని, మా ఇంటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్ల అనుకొని మా చెల్లె ఖచ్చితంగా న్యాయం చేయగలి చూడాలి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ జస్టిస్ ఫర్ వైష్యూ అని ట్యాగ్ చేసిరు అనుకో, అది ఇంకో కొంతమందికి రీచ్ అయ్యేలా పోతుంది. దీని గురించి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాట్లాడాలా. అట్లా మాట్లాడితేనే మా చెల్లకు కొంచెం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది ఇది, కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడతలేరు. దీని గురించి మాట్లాడితే చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్ ఒక పాలకోవా గురించే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడారు. ఇది ఒక మర్డర్, దీని గురించి కూడా మాట్లాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అట్లా మాట్లాడితే మా చెల్లకు తొందరగా న్యాయం జరుగుతుంది. ఆ 4గురికి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకు అనేంత రైట్స్ మాకు లేవు. ఆ చట్టంకి విరుద్ధంగా మేము చేయలేమని అంటారు, మేము చేయొద్దని అంటారు. సరే, మేము చేయలేము కానీ మేము చేయొద్దు, కానీ ఆ చట్టమే తొందరగా తీసుకుంటే వాళ్ళకు ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేసేసారు అనుకో, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు మొత్తానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళ వ్యూస్ కోసము, ఛానల్ కోసము, పైసల కోసం ఏం చేస్తారు, టైటిల్స్ చేంజ్ చేసి రాస్తారు, thumbnail కూడా. ప్రతి ఒక్క మీడియా వాళ్ళు ఉన్నట్టు పెట్టుండి, అట్లా పెడితే మీకు పైసలు వస్తాయేమో, కానీ రాను రోజుల్లో మీ ఇంట్లో ఆడపిల్లకి జరగచ్చు ఇది. కాబట్టి జరగకుండా చూసుకోర్రి. మా చెల్లె గురించి ప్రతి ఒక్కరు పోరాడండి. పెద్ద గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మా చెల్లె గురించి ఇంకా వైరల్ అవుతుంది, ఇంకా న్యాయం అనేది తొందరగా దొరుకుతుంది. మీ చెల్లెని ఇప్పుడు రాష్ట్రమంతా 2 రాష్ట్రాల్లో కూడా న్యాయం జరగాలని చెప్పి సొంత బిడ్డలాగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీ చెల్లె లాంటి కేసులు అనేక కేసులు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. మీ చెల్లెని అంటే ఈ రాష్ట్రమంతా 2 రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి కేసే డిలే అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తూ ఉందా మీకు? ఇప్పుడు చాలా మనం కళ్ళ ముందు చూస్తున్నాం, చాలా అంటే మర్డర్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ జరుగుతూనే ఉన్నాయి. ఆగుతున్నాయా? ఆగుతలేవు. ఇప్పుడు మా చెల్లెది ఆల్మోస్ట్ అందరు తెలిసిపోయింది, మొత్తం మారుమోగిపోయింది. పలానా ఇప్పుడు మా చెల్లె ఎటువంటి న్యాయం చేయలేకపోయింది అనుకో, పలానా వైష్ణవికి అంత పెద్ద యూట్యూబరు, ఆమె దగ్గరికి అన్ని మీడియాలు వచ్చినాయి, అంతమంది పోరాటం చేశారు, ఆమెకే ఏం న్యాయం జరగలేదు. నేను పలానా ఈ అమ్మాయిని కానీ అట్లా కానీ చేస్తే నాకేం జరుగుతుంది, 3 నెలల బయటకు వెళ్ళేస్తా అన్న తాటు ప్రతి ఒక్క అబ్బాయి దాంట్లో ఉంటుంది. రేప్ చేయాలి అనే తాటు వాని కూడా వెలిగిపోతుంది, చంపాలన్న తాటు వాని కూడా వెలిగిపోతుంది, నేను ఈజీగా బయటకు వెళ్తాను. ఇది వన్ మైండ్లోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మనం తొందరగా ఎన్కౌంటర్ కానీ
లేకపోతే ఉరిశిక్షణ చేసిరనుకో చాలా మందికి అబ్బాయిలకు ఎవరైనా వేయాలనుకున్నా కూడా మనకి భయం ఉంటుంది. ఓకే, నాయకులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. నిన్ననే ఎమ్మెల్యే కూడా వచ్చినట్టుండు. ఎట్లాంటి భరోసాలు ఇచ్చింది, ఏం చెప్తా ఉన్నారు? మేము తక్షణమే ఏంటి శిక్ష పడేలా చూస్తాము, మీ బిడ్డ కాదు మా బిడ్డ, మా సొంత బిడ్డ అనుకుంటూ మాట్లాడుతారు. మాకు కూడా అది హ్యాపీగా అనిపించింది, చాలా అంటే చాలా సంతోషంగా కూడా అనిపించింది. అది తొందరగా తీసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం, మా చెల్లి ఆత్మ కూడా శాంతిస్తుంది. 8 రోజులు అయితే ఉందో ఇప్పటికి? ఈ రోజుకి పోయిన మంగళవారం చనిపోయింది, ఈ రోజు కూడా మంగళవారం కదా, 8 రోజులు అవుతుంది. అంటే ఎట్లాంటి ఆధారాలు సేకరించడం అని చెప్పేసి ఏమైనా చెప్పడం, లేదంటే విచారణకు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎవరైనా పిలవడం చేసిరా? ఇంకా రాలేవు, ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తారు కదా, అది ఇంకేం రాలేవు. అడిగినాం కూడా మేము, ఇస్తాం అనుకుంటా అంటారు. అది ఇంకా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా జరుగుతున్నాయి రిపోర్ట్స్ అని చెప్తారు. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఆ రిపోర్ట్స్ కూడా. ఇంకోటి ఏంటంటే హరిబాబు అస్వస్థకు గురైండు అట్లా ఇట్లా అని కూడా మాట్లాడతారు. వాడు ఎలాంటి అస్వస్థకు గురైండో కాలేదో మనకు తెలియదు. ఎందుకంటే ఒకటే ఇస్తారు, ఐసీయూ. ఆ ఐసీయూలో వాడు ఉన్నాడని చూపిస్తలేరు. హరిబాబు ఐసీయూలో ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ ఆ ఐసీయూలో వాడు ఉన్నాడో లేదన్నది మనకు అవాస్తవము. మన కళ్ళ ముంగడ కనబడితే అది నిజమవుతుండే. అంటే తప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నట్లు అనిపిస్తా ఉందా? నాకు తెలిసినంత వరకు అయితే మరి వాడైతే హాస్పిటల్లో ఉన్నాడో లేడో మనకు తెలియదు. హరిబాబు అస్వస్థకు గురైండు, మోషన్స్ అవుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్తుండు. మరి అస్వస్థకు గురైన మోషన్స్ అవుతున్నాయి మరి చూపించాలిగా, మరి ఎందుకు చూపించలేరు? ఇదైతే నాకు కొంచెం నమ్మాలనిపిస్తలేదు. ఎవరికైనా వాడు హాస్పిటల్ ఉన్నాడని మనకు అర్థం కావాలంటే మనం చూపించాలా. చూస్తే హాస్పిటల్ ఉన్నాడో లేదో మనకు అర్థమవుతుంది. వాడు హాస్పిటల్ లేనిది ఉన్నాడు అంటే మేము ఎట్లా నమ్ముతాం? నమ్మబుద్ధి అయితే లేదు. ఏందయ్యగా ఏం చెప్పదలుచుకోరు? ఈ కేసు ఒకవేళ నిజంగా నీరు గార్చే ప్రయత్నం చేస్తే, లేదంటే ఆయన తరపున ఉన్నటువంటి అడ్వకేట్లకు మీరేం చెప్పదలుచుకోరు? ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూతుర్లు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే కనుమరు చేసిరనుకో వేరేటోనికి భయం పుట్టుకుంటుంది. ఇప్పుడు ఇట్లాంటిది ఇంకా ఈడికే ఆపేసిరనుకో, ఏం కాదు పోనీ వాళ్ళు కూడా కూల్ అయ్యారు అట్లా ఇలా ఆపేసిరనుకో, మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు దీని గురించి పోరాడోర్రి. మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటి ఆడపిల్ల అనుకొని దీని గురించి మీరు తీసుకున్నారనుకో, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పారనుకో, మా చెల్లె ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా మా చెల్లె గురించి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.